నమస్తే. కవిత ఏం చేయబోతున్నది? కేటీఆర్కు మూడింది. ఏం చేయబోతుంది అంటే కేటీఆర్ మీద యుద్ధం చేయబోతున్నది అనే రేంజ్లో ఆమె చిట్ చాట్ చూస్తే మనకు అర్థమవుతున్నది. టోటల్ ఆమె జర్నలిస్టులతో జరిపిన చిట్ చాట్లో టార్గెట్ కేటీఆర్ లాగా మొత్తం వ్యవహారం కనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఆ చిట్ చాట్ చూసిన తర్వాత ఏదో అల్లు అర్జున్ సినిమాలో కత్తితోని సపా సపా పొడుస్తూ ఉంటాడు చూసిరా, అగో ఆ తరహా పొడుసుడు కేటీఆర్ని పొడిచినట్టు కనబడుతున్నది. చెల్లె ఆ స్థాయిలో అంత అగ్రెసివ్గా అటాక్ చేసింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే క్లారిటీ వచ్చింది. దేవుడు కేసీఆర్ అయితే దయ్యం ఎవరంటే ఆ దయ్యము కేటీఆర్ అని ఆమె చెప్పకనే చాలా క్లియర్గా చెప్పింది. మా ఫాదర్ దగ్గర ఏనాడు మా తండ్రి లెటర్ చూడగానే వెంటనే చించేస్తాడు, కానీ ఆ లెటర్ ఎట్లా అక్కడ బయటికి లీక్ అయింది, ఆ దొంగలు ఎవరు, ఆ దుర్మార్గులు ఎవరు అని ఆమె క్వశ్చన్ చేసింది. దాంతోపాటు ఆమె మొత్తం చిట్ చాట్లో చెప్పిన అంశాలు ఏంటంటే, ప్రధానంగా చెప్పిన అంశాలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు, చర్చలు జరుపుతున్నాడు. నేనుంటే కుదరదు కాబట్టి నన్ను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతున్నది. ఇది ఆమె నిర్దిష్టంగా ఒక మేజర్ పాయింట్ ఇందులో మనం ఒకటి తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆమె చెప్పిన దాంట్లో ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడే నా మీద కుట్రలు మొదలైనవి. అంటే ఆమె జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ కుట్ర చేసిండు అన్నది రెండో పాయింట్. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇంకా కొన్ని అంశాలకు ఆమె క్లారిటీ ఇచ్చింది. బీజేపీలో చేరతారా, కాంగ్రెస్లో చేరబోతున్నారనే కొన్ని వార్తలు వస్తున్నాయనంటే దాన్ని ఆమె పూర్తిగా ఖండించడం జరిగింది. సో మనం చాలా క్లారిటీగా చెప్పొచ్చు ఏంటి అంటే మనకున్న చిన్న విశ్లేషించే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు, ఆమె బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ వెళ్ళే అవకాశం ఉండదు. వాళ్ళు తీసుకోరు, ఈమె వెళ్ళదు. వెరీ క్లియర్. అక్కడ అసలు అవకాశమే లేదు. నేను ఉదయమే చెప్పిన, ఆమెకి ముఖ్యమంత్రి కావాలి అన్నది ఆమె ఆశ, ఆమె ఆలోచన, ఆమె యొక్క డ్రీమో ఇంకోటో. అలాంటి వ్యక్తి, అలాంటి మనిషి ఆమె ఇంకొక పెద్ద పార్టీలోకి వెళ్ళి అక్కడ ఒక సామాన్య నాయకురాలిగా ఉండాలని ఎందుకు అనుకుంటుంది? అదే తండ్రి పార్టీలోనే, అదే కుటుంబ పార్టీలోనే ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటుంది కదా, కష్టమైన నష్టమైన. కేటీఆర్ తర్వాతి పొజిషన్లో అయితే ఉంటుంది కదా. సో ఇట్లా ఆమె మాట్లాడిన చిట్ చాట్లో కొన్ని అంశాలు, బీఆర్ఎస్ పార్టీలో నాకు అనేక నీతులు చెబుతున్న నేతలు నీటి వివాదంపై మాట్లాడితే బాగుంటుంది. ఎవరిని ఉద్దేశించి? కేటీఆర్ని ఉద్దేశించి. కోవర్టులు ఉన్నారని అంటున్న నేతలు కేసీఆర్కి నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారు? ఎవరన్నారు కోవర్టులు ఉన్నారని? రేవంత్ రెడ్డి కోవర్టుని ఏకంగా చెల్లె మీద దుమ్మెత్తిపోసిండు అన్న. ఇప్పుడు అదే అన్ననే అంటుంది, కోవర్టులు ఉన్నారని అంటున్నావు కదా, మరి కేసీఆర్కి నోటీసులు ఇస్తే మరి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నది ఎవరు అన్నని. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుంది? నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? జైలుకు వెళ్ళిన రోజు పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పిందట. ఏది? జైలుకు పోయే రోజే నేను పార్టీకి అండ్ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తా అని చెప్పిందట. ఎందుకంటే అప్పటికే దోసుకున్నదేమో మీరు, నేను కూడా దోసుకున్నా అనుకోండి, మీరు నేను ఇద్దరం కలిసే దోసుకున్నాం, మరి మీరేమో బయట దర్జాగా తిరుగుతారో నేనేమో జైలుకు పోవాలా అని కుటుంబం మీద కోపంతో ఆమె ఆనాడే పార్టీకి అండ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నదట. నన్నేమీ చేయలేకనే నా మీద అనేక కేసులు పెడుతున్నారు, ఓకే, నన్నేమీ చేయలేక నీ మీద అనేక కేసులు పెడుతున్నారు, రాజీనామా అవసరం లేదని చెప్పిరట. ఎవరు? వీళ్ళంతా కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి. నా మీద ఢిల్లీలో ఉన్నప్పుడే కుట్రలు మొదలైనవి. లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరుడు నా పైన దండెత్తిరు. ఎవరైనా అన్నని అంటుంది గ్రీకు వీరుడని. ఇంతకాలం అందరు అన్నమాటే, ఇంతకాలము కేటీఆర్ గురించి అందరూ అన్నమాటని సొంత చెల్లె అంటుంది. భవిష్యత్తులో మూడినట్టే ఉన్నది. ట్విట్టర్లో పెట్టి వదిలేస్తే అయిపోతుందా? ట్విట్టర్ టిల్లు మనోడికి పర్ఫెక్ట్, అందరు పెట్టిన పేరే. ఇప్పుడు చెల్లె పెడుతుంది ట్విట్టర్ టిల్లు అని. మన పార్టీ నేతల కాలేజీలు కూలగొడుతుంటే ఏం చేస్తున్నారు ఈ నేతలు? దేశం బయట సోషల్ మీడియా సెల్ పెట్టుకుంటాం, నీ మీద దాడులు చేస్తే అంది. దేశం బయట సోషల్ మీడియా సెల్లు పెట్టుకుంటాం, నీ మీద దాడులు చేస్తాం అంటే ఎలా? అంటే ముందు నుంచి అపోజిషన్ పార్టీలు కానీ చాలామంది లీడర్లు చెప్పేది ఏంది? దుబాయ్ కేంద్రంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా, కేటీఆర్ సోషల్ మీడియా నడుస్తున్నది అని. ఇప్పుడు అదే అంశాన్ని సొంత పార్టీ నుంచి బయటికి రాబోతున్న కవిత గారు ధృవీకరించేశారు. ఇప్పుడు అన్నింటికి ఆన్సర్ దొరుకుతున్నది ఇక్కడ. మనం ఇన్ని రోజుల నుంచి మాట్లాడిన చాలా అంశాలకు ఇక్కడ ఆన్సర్ దొరుకుతున్నది. ఆ తెలివేదో ప్రతిపక్ష పార్టీల పైన చూపించండి, నా జోలికి వస్తే బాగుండదు, అసలే నేను మంచిదాన్ని కాదు, చెంపలు వాయించేస్తా అని అన్నని అంటున్నది. కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని కార్టూన్లు వేసి చెప్పుకుంటున్నారు. కేసీఆర్ నడిపించేంత పెద్దవాళ్ళ మీరు?
బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది. నేను జైల్లో ఉన్నప్పుడు ఇదే జరిగింది. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవు? ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారు? ఎవరా నేత? ఈయనకు నోటీసులు వస్తే హంగామా చేశారు, కానీ తండ్రి కేసీఆర్కి నోటీసు వస్తే ఎలాంటి ధర్నాలు కానీ నిరసన కానీ ఎందుకు లేదని అడుగుతున్నది. ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఆయన క్వశ్చన్ చేస్తున్నది. కేసీఆర్ ఇంకోటి ఏంది, నేను వాళ్ళలాగా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా అంటే చిల్లరగాడని అంటుంది అన్నని. కోవట్లు ఉన్నారని ఒప్పుకుంటున్నారు, మరి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టట్లే? ఎందుకు పెడతలేవు? కాంగ్రెస్ కోవట్లు ఉన్నారని అంటున్నావు కదా ఎవరు, కేటీఆర్ అన్నగారు, మరి వాళ్ళని ఎందుకు పక్కన పెడతలేవని చెల్లె అన్నని క్వశ్చన్ చేస్తున్నది. పార్టీ చేయాల్సిన సగం పని మొత్తం జాగృతి తరపున నేను చేస్తున్నా. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి నువ్వు చేతగాక 4 గంటలకే డోర్లు బంద్ చేసుకొని బయట వండుకుంటే, నువ్వు ఎక్కడో బయట తిరుగుతుంటే నేను ఆ పనిని కంప్లీట్ చేస్తున్నాను చెల్లి అంటున్నది. బేసిక్గా ఏంటంటే కేటీఆర్ అంటోడు లీడర్ కాదు, భవిష్యత్తులో ఎదిగేటోడు కాదు, ఎదగనివ్వద్దు మనం. ఎందుకంటే అత్యంత తెలంగాణని మొత్తం సర్వనాశనం చేసిన దుర్మార్గుల్లో నెంబర్ 1 చోర్ కల్వకుంట్ల తారక రామారావు. దాంట్లో రెండో ఆప్షనే లేదు. ఇది మనం ఆయన మీద ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా ఎస్ దిస్ ఈజ్ ద రైట్ అని మనం చెప్పాల్సిందే. ఇవేమి ఇప్పుడు వీళ్ళని ఏం లేదు, వాటాల్లో కొట్లాట, పదవుల్లో కొట్లాట, దానివల్ల తేడాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు విడిపోయారు. లేకపోతే ఇది అయింది. కవితకి ఏం బాధ? కవితకు పైసలు తక్కువైనాయా, భూములు తక్కువైనాయా? చివరికి దందా కూడా చేసే. ఇంకేం కావాలి ఆమెకి? పైసలు ఎక్కువైనాయి కాబట్టి పదవులు కావాలా? ఐడెంటిటీ క్రైసిస్లో కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ అనే పార్టీ మునిగిపోయినావా? నా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకు? దేంతోటి? కాంగ్రెస్తో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఆ పార్టీలోకి వెళ్ళట్లేదు అని చెప్తున్నది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను. కేటీఆర్కి అప్పగిస్తా అంటే కుదరదు, హరీష్ రావుకి అప్పగిస్తా అంటే కుదరదు. ఎవరు లీడర్ కాదు అక్కడ, ఓన్లీ కేసీఆరే లీడర్. ఆయన చేతిలో ఉంటే ఉంటాం, ఆయనే నాయకుడు. ఇక ఎవడు కాదు. అంత ఉతదే, అంత చెల్లని రూపాయలే. నన్ను పార్టీకి దూరం చేస్తే అత్యధికంగా లాభం పొందేది ఎవరో అందరికీ తెలుసు. నన్ను కేసీఆర్ను దూరం చేసే కుట్ర, నన్ను కావాలని ఎంపీ ఎన్నికల్లో ఓడించారు. ఇది చాలా కీలకమైన పాయింట్. 2019 ఎంపీ ఎలక్షన్స్లో కవిత ఓడిపోయింది. ఎట్లా ఓడిపోయింది అని అంటే, ఇది 2019 తర్వాత నుంచి సొంత పార్టీ నాయకులే ఓడగొట్టిరు, కుటుంబమే ఓడగొట్టిందని మనం ముందు నుంచి బతుకున్నాం. ఇప్పుడు ఆమె అదే ధృవీకరిస్తుంది. నన్ను కావాలనే ఆనాడు ఓడగొట్టిరండి. ఎవరు ఓడగొట్టిరు? కేటీఆర్ ఓడగొట్టిండు. 101% బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. నేనుంటే బీజేపీలో కలవడం కుదరదని, నన్ను కేసీఆర్కు దూరం చేయాలి అని చూస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇది ఆమె చాలా నిర్దిష్టమైన ఆరోపణలు చేసింది. నేను మంచిదాన్ని కాదు అని కూడా చెప్పింది. కేటీఆర్ ఇక నీకు ఉన్నదే ఇక తమాషా. సో ఇప్పుడు ఏం జరగబోతున్నది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నారండి ఈడ, కవిత, కేటీఆర్, హరీష్ రావు. ఎవరెవరు ఏం చేయబోతుంది? ఇప్పుడు కవితకి ఈమె ఇప్పుడు బయటికి వెళ్తుందా, అక్కడే ఉంటుందా ఏంటి అన్నది ఆమె ఈ వారసత్వ రాజకీయం కోసం, వారసత్వం కోసం ఈమె కొట్లాడుతున్నది. వారసత్వం కోసం, వాటాల కోసం ఆమె కొట్లాట ఆమెది. ఇప్పుడు చివరికి ఏడి దాకా ఇప్పుడు ఈమె పార్టీ పెడుతుందా? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, బీజేపీకి పోతుందా? పోదు. కాంగ్రెస్లోకి పోతుందా? ఎట్టి పరిస్థితిలో పోయే అవకాశం లేదు. పోదండి, మర్చిపోండి. అది కొత్త పార్టీ పెట్టే అవుతుందా? న్యూ పార్టీ, దీనికి అవకాశం ఉంది కొత్త పార్టీ పెట్టడానికి. కానీ అదే సమయంలో ఈ కేటీఆర్ని మొత్తం బండకేసి రాకి నేలకు పడుకొని, తప్పైంది చెల్లెమ్మ, ఇక నా పనేదో నేను చేసుకుంటా, రా పార్టీలోకి అని అంటే ఈమె ఖచ్చితంగా మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, లేవని అనుకోవడానికి వీల్లేదు. కేటీఆర్ని మొత్తం నేలకు దించేస్తుంది ఇప్పుడు ఆమె చేసేది అదే. రాజకీయాల్లో హత్యలు ఏమంటారు కదా, హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు కదా. ఇప్పుడు ఆమె హత్య చేయడానికి రెడీ అవుతున్నది. హత్య అంటే మర్డర్ అనుకున్నారు, పొడుసుడు కాదు, మర్డర్. పొలిటికల్గా కేటీఆర్ని ఖతం పట్టించే ఒక మంచి ఆలోచనతోటి, భయంకరమైన దీంతో ఆమె కవిత బయలుదేరుతున్నది. సో ఇప్పుడు ఈయనని మొత్తం కాళ్ళబేరానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతుంది కవిత. అందుకే ఇప్పుడు ఇది చేయాలంటే ఇమీడియట్గా వెళ్తే ఎట్లా? ఒకవేళ వాళ్ళు సస్పెండ్ చేస్తే అది వేరే విషయం అనుకోండి. సస్పెండ్ చేసినా చేయకపోయినా, సస్పెండ్ చేస్తారనైతే నేను అనుకుంటలేను, ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేస్తారనైతే నేను అనుకుంటలేను. సస్పెండ్ చేసినా చేయకపోయినా ఇప్పుడు ఈమె కేటీఆర్ టార్గెట్గా తన రాజకీయాన్ని చేసే అవకాశం ఉంది.
ఈ మధ్యలో కేటీఆర్ది ఏంది, నేను ఎట్లాగా మా తండ్రి సహకారం ఉంది, రేవంత్ రెడ్డి మీద మా వ్యతిరేకత వస్తే నేనే ముఖ్యమంత్రి అని ఇట్లా గాళ్ళ మెడలు కడుతుండు. ఇట్లా ఆయన గాళ్ళనే మెడలు కడుతుండు. సో అంటే ఇది ఉత్తదే కదా, పంచాతగాని బ్యాచ్ ఇది, కేటీఆర్ బ్యాచ్ పంచాతగాని బ్యాచ్ అనమాట. సో ఈ కేటీఆర్ పరిస్థితి, ఆయన సీట్ కోసం ఆయనలో. ఇక హరీష్ రావుది ఆయన లెక్క చాలా సపరేట్గా ఉంది. కవితకి ఈయనకు మధ్య దాదాపు ఒక 30 years పగ ఉండొచ్చు, 30 ఏళ్ళ పగ ఇది. సరే ఇది ఫ్యామిలీ మ్యాటర్స్, అవన్నీ మనకు సంబంధం లేదు, మాట్లాడకూడదు, తప్పవుతుంది. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ ఆ 30 ఏళ్ళ నుంచి వీళ్ళ మధ్య బద్ధ శత్రుత్వం, వీళ్ళది మామూలు శత్రుత్వం కాదు. సో ఆ 30 ఏళ్ళ పగ కళ నెరవేరుతుంది అన్న ఒక మంచి ఆనందంలో హరీష్ రావు ఉండొచ్చు. కవిత పోతే అవతలికి పోయింది అనుకోండి, కేటీఆర్ని ఒకవేళ ప్రకటించిన రేపొద్దున ప్రకటించిన ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఇది మధ్యలో ఉత్తదే అని హరీష్ రావు కూడా తెలుసు. అండ్ దట్టు ఇంకొకటి, హరీష్ రావుకి ఇంకొక నమ్మకం ఏంటంటే కేసీఆర్ అనేట ఆయన తన పదవి తాను వదులుకోవడానికి రెడీగా లేడు. పదవి కాంక్షతో ఇంకా అధికారం రావాలి అని అనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. సో నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది అని హరీష్ రావు తను ఈ అవకాశాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, జరుగుతున్న పరిణామాలను. ఇట్లా ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికి కవిత ఎపిసోడ్లో మనం గమనించాల్సింది, ఆమె బీజేపీలోకి కానీ కాంగ్రెస్లోకి కానీ వెళ్తుందని అయితే నేను అనుకుంటలేను. దాదాపుగా జరగదు అది. వాళ్ళు తీసుకోరు, ఈమె వెళ్ళడానికి కూడా వెళ్ళదు. ఎందుకంటే ఆమె టార్గెట్ వేరే, వాళ్ళు డ్యామేజ్ అయ్యి వాళ్ళు ఆమెను తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేయరు. కాబట్టి ఇది రూల్డ్ అవుట్, ఇది జరగని పని. ఇది మిగిలింది ఒకటే, కొత్త పార్టీ పెట్టడం. మరి ఆ కొత్త పార్టీ ఇప్పుడు పెడతారా, ఎంత సమయం తీసుకుని పెడతారన్నది చూడాలి. ఒకవేళ కేసీఆర్ సస్పెండ్ చేస్తే, ఆమెని సస్పెండ్ చేసే పరిస్థితి ఉంటే ఇమీడియట్గా పార్టీ పెట్టవచ్చు. కానీ సస్పెండ్ చేస్తారా ఇమీడియట్గా కూతుర్ని? ఇంకా రకరకాల సంప్రదింపులు ఉంటాయి, చర్చలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో ఇమీడియట్గా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందా అంటే కష్టమే నేను అనుకోవడం. అంత ఈజీగా ఈటల రాజేందర్ని మెడబట్టి గెంటేసినట్టు, నరేంద్రని గెంటేసినట్టు, విజయశాంతిని నెట్టేసినట్టు ఆ రకమైన ఆలోచన అయితే కేసీఆర్ చేయకపోవచ్చు. సో ఇది చేయకపోయినంత కాలం ఆమె కేటీఆర్ మీద చెలరేగిపోతూనే ఉంటుంది. కేటీఆర్ ఒకవేళ సైలెంట్గా అన్నీ మూసుకొని ఏదో ఒక రాయబారం పంపించి నీ కాలు మొక్తని తల ఇచ్చేస్తాను, నేను నీ సొంత అన్నని, నన్ను క్షమించు, నేను ఏదో రేవంత్ రెడ్డి కోవర్ట్ అన్న, నేను తప్పైపోయింది అది ఇదని ఏమన్నా అంటే అప్పుడు ఏమైనా సైలెంట్ కావచ్చు. ఆయన కూడా చెలరేగిపోయినాను కాదు, ఇంకా చెలరేగిపోతుంది. ఇక కేటీఆర్ కవిత మధ్య పోటీలో కేటీఆర్ గెలుస్తాడా కవిత గెలుస్తుందా అంటే కేటీఆర్కి అంత సినిమా లేదు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కూడా కవితదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఆమె అవినీతి ఇవంతా ఒకవైపు ఉన్న ఈ రాజకీయం చేయడం కూడా కేటీఆర్ చేత కాదు, అసలు రాదు. ఫస్ట్ థింగ్ అసలు లీడరే కాదు. సో ఆ విషయంలో మళ్ళీ కవితదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. సో ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అన్నది. నేను అనుకోవడం రేపు బెల్లంపల్లి ఆ ఏరియాకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఉన్న కొంతమంది జాగృతి, కొంతమంది కార్యకర్తల్ని, కొంతమంది నాయకుల ఇండ్లకు ఆమె వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా రేపు ఆమె తన టూర్ ఏదో షెడ్యూల్ చేసుకున్నట్టుగా మనకు వస్తున్న వార్త. సో ఇది టోటల్ కవిత ఎపిసోడ్లో మనకు కనిపిస్తున్న అంశాలు. మరి కేసీఆర్ ఈ పరిణామాల్ని మరి ఎట్లా ఏం చేస్తాడు అని అంటే, ఆయన బేసిక్గా ఆయన ఈగో హర్ట్ అయిందా? ఎందుకంటే ఆయనని నువ్వు చేస్తావా చేయవంటే ఆయన చేయడు. సో ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఆమె కబడ్డీ ఆడే అవకాశమే కనబడుతున్నది. ఇక కబడ్డీలో మరి కేటీఆర్ మరి ఎన్ని తన్నులు తింటాడో, ఏమవుతుందో, ఎట్టెట్టిపోద్దో అన్నది చూడాలి. మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.